మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ టెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదలైపోయిందండి. హాల్ టికెట్లు అయితే రిలీజ్ అయిపోయాయి. సుమారుగా 3వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి. మరి ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నది చాలా క్లియర్ కట్గా అండి. మరీ ముఖ్యంగా లేడీస్ ఏమేమి పట్టుకెళ్ళాలి, ఎందు గురించి స్పెషల్గా లేడీస్ గురించి చెప్తున్నాను అన్నది వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితేనే, నేను చెప్పిన వ్యాలిడ్ రీజన్ నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనండి, టాపిక్లకు వెళ్ళిపోదాం. ఏమేమి పట్టుకెళ్ళాలో ఒక్కసారి రూల్స్ చూసేద్దామండి. మరి ఖచ్చితంగా మీ యొక్క నేమ్ని, రిజిస్టర్ నెంబర్ని కూడా హాల్ టికెట్లో మీరు చెక్ చేసుకోవాలండి. అదేవిధంగా ఒక వ్యాలిడ్ ఒరిజినల్ ఐడి కార్డు పట్టుకెళ్ళాలండి. అంటే ఇప్పుడు లేడీస్ విషయానికి వస్తే లేడీస్ మాత్రం ఆధార్ కార్డుని తీసుకువెళ్ళొద్దండి దయచేసి. ఎందు గురించి చెప్తున్నాను వినండి. ఎందు గురించి అంటే మా మిస్సెస్ని కూడా తీసుకువెళ్ళినప్పుడు అక్కడ అబ్జెక్షన్ చేశారు. ఎందు గురించి అంటే వారి యొక్క సర్నేము మ్యారేజ్కి ముందు సర్నేమ్ వేరొక సర్నేమ్తో ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సర్నేమ్తో మారిపోతుంది. అప్పుడు ఆధార్ కార్డును కూడా చేంజ్ చేసుకుంటారు. అప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఆధార్ కార్డు అండ్ ఈ యొక్క హాల్ టికెట్ని చెక్ చేసినప్పుడు సర్నేమ్ అయితే కొద్దిగా కాంట్రవర్సీ అయ్యింది. పావుగంట సేపు ఆపారండి నిజంగా. అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి, నా ఫోన్లో ఉన్నటువంటి ఒరిజినల్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఆ ఒరిజినల్స్తో కంపేర్ చేస్తూ చూపించాను. అప్పుడు రెక్టిఫై చేయగలిగాను. అందువల్ల వెంటనే మా మిస్సెస్ని అయితే లోపలికి ఎగ్జామినేషన్ సెంటర్లోకి పంపించారండి. కాబట్టి ఏ ఒక్క మహిళమని కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళొద్దండి. ఎందు గురించి అంటే మీ యొక్క ఆధార్ కార్డులో సర్నేమ్ చేంజ్ అయ్యి ఉంటుంది. అంటే బిఫోర్ మ్యారేజ్ నుంచి మీ యొక్క స్టడీకి సంబంధించినటువంటి మీ అమ్మవారి ఇంటి పేరుతోనే నమోదవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీ యొక్క సర్నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి చెక్ ఇన్ అయ్యేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. ఒకవేళ చూసి చూడనట్టుగా లోపలికి పంపిస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే అక్కడ చాలా నిలబడిపోవాల్సి ఉంటుంది. మనం ఒక 10 నిమిషాలు ముందుగా వెళ్ళుంటే చాలా కంగారు పడతాము. ఆ యొక్క ఎఫెక్ట్ మీ యొక్క ఎగ్జామ్ మీద అయితే పడుతుందండి. మరి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీ యొక్క 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, లేదంటే ఈ యొక్క క్వాలిఫికేషన్ డిఎడ్ ఆర్ బిఎడ్ ఏదైతే అది తీసుకొని వెళ్ళడం ఉత్తమమని నా యొక్క సలహా అండి. లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇలాంటివి ఏమన్నా కూడా అవన్నీ కూడా సర్నేమ్ అనేవి సర్టిఫికెట్ల ప్రకారంగా వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అండి. మీరు దయచేసి ఆధార్ కార్డు మాత్రం తీసుకెళ్ళొద్దండి. ఫోటోలు లేకపోతే, మీ యొక్క హాల్ టికెట్లో క్లియర్ ఫోటో లేకపోతే 2 ఫోటోలు మాత్రం తప్పనిసరిగా అయితే తీసుకువెళ్ళాలండి. అదేవిధంగా మరి మీరు ఎటువంటి గాడ్జెట్స్ కానీ ఏమైనా తీసుకుని వెళ్తే, వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు రెస్పాన్సిబుల్ కాదని చెప్పడం జరుగుతుందండి. నాట్ అలౌడ్ అనేవి మొబైల్ ఫోన్స్ అండి. అదేవిధంగా కాల్కులేటర్స్, ట్యాబ్స్, పెన్ డ్రైవ్స్, ఐప్యాడ్స్, బ్లూటూత్, పేజర్స్, రైటింగ్ ప్యాడ్స్, కాల్కులేటర్, వాలెట్స్, రిస్ట్ వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా లేకుండా వెళ్తేనే చాలా బెస్ట్ అండి. అక్కడ మళ్ళీ వాళ్ళు అబ్జెక్ట్ చేయడం, మనం ఆర్గ్యూ చేయడము, ఎక్కడ పెట్టుకునే ప్లేస్ లేకపోవడం చాలా చాలా కన్ఫ్యూజింగ్, న్యూసెన్స్గా ఉంటుందండి మీకే. కాబట్టి ఏది కూడా తీసుకువెళ్ళొద్దండి దయచేసి. సో ప్రతిసారి ఫ్రీక్వెంట్లీ విజిట్స్ టు టాయిలెట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ అండి. సో ప్రతిసారి టాయిలెట్స్కి అయితే పర్మిట్ చేయరు. కాబట్టి చూసుకోండి. వెళ్ళే ముందే ఈ యొక్క అవసరాలు ఏమున్నాయో అన్నీ తీర్చుకొని లోపలికి మీ యొక్క మనసు ప్రశాంతతతో లోపలికి వెళ్ళండి. దిగ్విజయంగా మంచి బాగా రాశాను అనే ఆనందమైనటువంటి ఫేస్తో మీరు బయటకు రావాలని ఆశిస్తున్నామండి. ఎగ్జామ్ మిడిల్లో మిమ్మల్ని బయటకు అయితే పంపించడండి. మొత్తం బయటకు పంపించే అవకాశం ఉన్నట్లయితే డిస్క్వాలిఫై అయితే చేసేస్తారండి. ఎందు గురించి అంటే అది 1.5 minutesలో జరిగే ఎగ్జామ్ అండి. 2.5 గంటల పాటు ఖచ్చితంగా జరుగుతుంది. ఆ టైం మొత్తం మీరు 2 అవర్స్లో రాసిన, 1.5 అవర్స్లో రాసిన ఖచ్చితంగా 2.5 అవర్స్ ఖచ్చితంగా అక్కడే ఉండాలండి. మరి 150 బిట్లు అండి, 150 minutes ఉంటుంది. మరి ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో మౌస్ సరిగ్గా పనిచేయకపోయినా, మానిటర్లో సరిగ్గా డిస్ప్లే కాకపోయినా మీరు ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని సంప్రదించండి.
మీరు కుస్తీలు పడొద్దండి ఎట్టి పరిస్థితుల్లోనే. ఇదే కదా మనకి తెలిసిందే కదా అని ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, అక్కడ జాకులు పీకడం అలాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అది మీకే మొదటికే మోసం వస్తుందండి. ఓకేనండి. అది మంచి మార్కులతో ఈ యొక్క డిఎస్సికి మంచి పర్సంటేజ్ మార్కులతో ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.